రామారావు గారు నమస్తే అండి. నమస్కారం మేడం గారు. రామారావు గారు, పోలీసులను ఒక రాజకీయ ఆయుధంలా వాడుకుంటున్నారని చెప్పేసి తీవ్ర స్థాయిలో మీరు మండిపడుతున్నారు కదా. అసలు ఏంటి ఈ పోస్ట్ వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? అంటే కేవలం మీ పార్టీ నాయకులను వేధిస్తున్నారని ఎఫ్ఐఆర్లు కేసులు పెడుతున్నారనుకుంటున్నారా, లేకపోతే ఓవరాల్గా ప్రజలకి కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు, ప్రజల పట్ల కూడా ఇలాంటి బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారనేది మీ వాదన ఏంటి? అసలు మీ బాధ ఏంటి? అంటే ప్రజలకు లేదనుకుంటున్నారా, మీ కేవలం మీ పార్టీ నాయకులకి లేదనుకుంటున్నారా? నమస్కారం మేడం, మీకు అట్లాగే ప్యానల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడాను, ప్రేక్షకులు కూడా శుభ సాయంత్రం నమస్కారం. మనకు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే నూతనంగా ఇప్పుడు నడుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు 2024 నుంచి ఏర్పడినటువంటి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో కానీ, పోలీస్ శాఖ వ్యవహారం కానీ చాలా విమర్శనపరమైనటువంటి చాలా మేధావులు కానీ లేకుంటే ప్రజలు కానీ చర్చించుకుంటున్నది ఏంటంటే పోలీసు వ్యవస్థను దుర్వినియోగపరుస్తున్నారు, పోలీసు వ్యవస్థ సజావుగా జరగట్లేదు, పాలన అంతా కూడా గాడిన పడకుండా సజావుగా లేకుండా అనేక సంఘ విద్రోహ కార్యక్రమాలు కానివ్వండి, లేకుంటే అవినీతి అక్రమాలకు కూడా పోలీసు వర్గాలు ఒత్తాసు పలుకుతూ కానీ, అట్లాగే పోలీసులు ఉన్నప్పుడే అనేక దాడులు, అక్రమాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, హత్యలు కూడా పోలీసుల సమక్షంలోనే జరిగిన సందర్భాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ప్రప్రదంగా మనం చూస్తున్నాం మేడం. మనం చూసాం పల్నాడులో జరిగినటువంటి హత్యాకాండ కానీ, అట్లాగే గుంటూరులో జరిగినటువంటి దాడులు, ఇళ్ల మీద దాడులు కూడా పోలీసుల సమక్షంలో జరిగినటువంటి పరిస్థితి. అంతేందుకు మేడం, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య రాష్ట్రాల యొక్క పనితీరు, పోలీసు పనితీరు గురించి వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిఎన్ఎస్ దాన్ని అమలు పరిచే దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చివరి స్థానం 30వ స్థానానికి అది దిగజారిపోయిందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉందండి. వీళ్ళ యొక్క ఎన్డీఏ ప్రభుత్వమే వీళ్ళకు ఇచ్చినటువంటి ఆ కితాబ్ ఏంటంటే మీరు అధపాతాళానికి పోలీసు వ్యవస్థ తీసుకుపోతున్నటువంటి విషయాన్ని గుర్తు చేసింది మేడం. అంతేందుకు మేడం, ఈరోజు చూస్తున్నాం జర్నలిస్టుల మీద వేధింపులు. వీళ్ళ గురించి ఆర్టికల్ 19 కానీ 21 కానీ ఉపయోగించుకొని, లేకపోతే మనకు భారత రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి వాక్ స్వాతంత్ర్యం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కూడా వీళ్ళు చాలా దుర్వినియోగం చేస్తున్నారు. పార్ట్ 1 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి కేసులను కట్టాల్సినటువంటి అంశంలో కూడా పెద్దలు రామ్మోహన్ రావు గారు కూడా దీన్ని కూడా వివరించినటువంటి అంశం. అటువంటి కేసుల్లో కూడా ఏదైతే 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడేటువంటి కేసుల్లో ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సి ఉంటే, అట్లా కాకుండా ఒకే అంశం మీద 10-15 చోట్ల కేసులు పెట్టించి ఉద్దేశపూర్వకంగా 10-15 పోలీస్ స్టేషన్ తిప్పడం, అర్ధరాత్రులు నోటీసులు ఇవ్వకుండా తీసుకుపోతుంటే హెబియస్ కార్పస్ పిటిషన్ మేడం, ఈ రాష్ట్రంలో హెబియస్ కార్పస్ పిటిషన్లు హైకోర్టులో నమోదైనన్ని ఈ రాష్ట్రంలో కూడా ఉండవు. అంటే వీళ్ళు రాజకీయ కోణంలో వీళ్ళ యొక్క రాజకీయ అవసరాల కోసం, వీళ్ళ యొక్క కక్ష కార్పణ్యాలు తీర్చుకోవడం కోసం పోలీసు వ్యవస్థని పూర్తిగా వినియోగించుకుంటున్నారు. అట్లాగే అక్రమాలు, ఇసుక అక్రమాలు, లేకపోతే మద్యంలో అక్రమాలకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వ్యవస్థను ఎందుకు ధ్వంసం చేశారు ఈరోజు ఎందుకు లేకుండా చేశారంటే వీళ్ళ అవినీతి అక్రమాల పరాకాష్ఠకు ఎటువంటి అడ్డంకి ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వ పెద్దలు తీసుకుంటే వ్యూహరచన కాదా మేడం? అంతేందుకు జర్నలిస్టుల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి చూస్తాం, ఎప్పుడు లేదు. అట్లాగే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా జైలుకు పంపాలనేటువంటి నెపంతో వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ కుటుంబాలను కూడా వేధిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అంతేందుకు మేడం, సోషల్ మీడియా విషయానికి వస్తే మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళకు సంబంధించినటువంటి కిరాక్ ఆర్పీ బూతులు మనం చూసాం. అట్లాగే సీమరాజ్ అని ఒక వ్యక్తి మాట్లాడేటువంటి అంశం, కత్తులు పట్టుకొని కూడా ఆయన విన్యాసాలు చేస్తుంటాడు. అంతేందుకు మేడం, చాలా మంది ఐటీడీపీ కార్యకర్తలు చేస్తున్నటువంటి విధ్వంసాన్ని ఏమాత్రం పట్టించుకోరు. ఉక్కుబడిగా ఏదో చేబ్రోలు కిరణ్ అనేటువంటి వ్యక్తిని ఆయన అరెస్ట్ చేశారు. ఎందుకంటే అతను మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని విపరీతంగా ట్రోల్ చేసి విమర్శించారు. అతను బయట ఉంటే అతనికి ఏమైనా ప్రమాదం జరుగుద్దేమో, మా యొక్క నాయకుడి యొక్క సానుభూతి పనులు కానీ, లేకపోతే ఈ యొక్క ధర్మ సందేశానుసారంగా ధర్మం పాటించాలనే దాంట్లో ఎవరైనా సరే ఏందని నిలదీసి ఎక్కుదీసి ఏదన్నా దాడి చేస్తారన్న భయంతో ఆయన జైలు పంపారు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు అరెస్ట్ చేశారు కదా రామారావు గారు. మీరు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొల్లు రవీంద్రన్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లేకపోతే దుల్పల నరేంద్ర కుమార్ కానీ వీళ్ళందరినీ కూడా మీరు అరెస్ట్ చేశారు కదా.
మీరు ఎవరిని అరెస్ట్ మేడం, చేయలేదు, సోషల్ మీడియా ఆ కార్యకర్తలు వ్యక్తులకు కూడా, సంబంధించి టీడీపీ చిన్న కార్యకర్తలు కూడా వివరిస్తాను అరెస్ట్ మేడం. చేశారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అది కేంద్ర ప్రభుత్వం కాగ్ రిపోర్ట్ ఆధారంగా, ఈడీ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళు చేసినటువంటి సరే, ఇప్పుడు మీరు అక్కడ తప్పుని గ్రహించారు రామారావు గారు, తప్పుని మీరు గ్రహించిన తర్వాత కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేశారు. మరి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీ ప్రభుత్వ హయాంలో అసలు ఎవరెవరు ఏం తప్పులు చేశారనేది వాళ్ళు కూడా గ్రహించి అరెస్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు కదా. అంటే కావాలనే మా మీద ఎఫ్ఐఆర్లు కేసులు వేస్తున్నారు అనుకుంటున్నారే తప్ప నిజంగా అక్కడ తప్పు జరిగిందా లేదా? మరి ఇప్పుడు వాళ్ళు కూడా అనుకోవచ్చు మీరెందుకు తప్పు చేశారు, మేము తప్పు చేయలేదు, అయినా కూడా మీరు అరెస్ట్ చేశారు కదా, మీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు మమ్మల్ని కూడా అరెస్ట్ చేశారు కదా అని వాళ్ళు కూడా అడుగుతారు కదా మిమ్మల్ని. చిన్న ఎగ్జాంపుల్ మేడం, నందిగం సురేష్ అని ఒక దళిత ఎంపీ ఉన్నాడు కదా మేడం, ఆయన మాజీ ఎంపీ. ఆయన ఏదో తప్పు చేశాడని చెప్పేసి కేసులు పెట్టి జైలు పంపించిన తర్వాత జైలు నుంచి రాగానే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన గృహం మీద దాడికి వెళ్తే ఆయన్ని మళ్ళీ తీసుకెళ్లి కేసు పెట్టి మళ్ళీ జైల్లో నిర్బంధించినట్టు. అట్లాగే మాచర్ల నియోజకవర్గంలో మాచర్ల పిన్నెల్లి సోదరులను కూడా నిర్బంధిస్తున్నటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ఈ రాష్ట్రంలో నియంతృత్వం, నిరంకుశత్వానికి తప్ప రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఏదైతే అప్రజాస్వామిక విధానం, ఏదైతే రాజ్యాంగ వ్యతిరేక విధానానికి శ్రీకారం చుట్టారో దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అప్రత్యాతంగా. నిన్న మొన్న కూడా ఈ రోజు రాష్ట్రంలో చూస్తుంటే వెంబేలెత్తి ఏదో ఒక కేసు ఏదో ఒక మూలన పెట్టించి ఇరుకుని పెట్టాలి. సోషల్ మీడియా వల్ల కానీ లేకుంటే ఈ యొక్క రాష్ట్రంలో ఏదైతే నిజాయితీగా నిబద్ధతతోటి ముందుకు పోయేటటువంటి వ్యక్తులు కూడా నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం పూరి శ్రీహరి గారు ఏదైతే మా మీడియా విభాగానికి సంబంధించి జనరల్ సెక్రటరీగా ఉన్నారు, ముఖ్యమంత్రి గారికి సిపిఆర్గా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసినటువంటి వ్యక్తిని కూడా అనవసరమైన కేసులో నిర్బంధిస్తే కుప్పం పోలీసులు 2 దఫాలు, గుంటూరు పోలీసులు తీసుకెళ్తే ఆ కోర్టులు ముట్టికాయలు విరిసినా కూడా వీళ్ళకి సిగ్గు రావట్లేదు. అసలు అంతెందుకు మేడం, హైకోర్టు వారే ఈ అరెస్టుల పరంపర గురించి అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు ఉదహరిస్తూ సర్క్యులర్లు జారీ చేసిందంటే ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత ప్రమాదకరంగా తయారయ్యి యొక్క ఆ ప్రతిపక్ష నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల మీద అటు కార్యకర్తల మీద వీళ్ళ యొక్క జులుము ఏంటనేది మనకు తెలుసు. అసలు అంతెందుకు మేడం, మనం గ్రామాల్లో కూడా చూస్తున్నాం యథేచ్ఛగా ఆ గ్రామ నాయకుడు, మండల నాయకుడు వెళ్ళేసి ఏదైతే అచ్చెన్నాయుడు గారు చెప్పినట్లుగా పచ్చబిల్ల పెట్టుకొని ఆఫీసులకు వెళ్ళమంటే వీళ్ళు పోలీస్ స్టేషన్ లో రెవెన్యూ కార్యాలయాల్లో కూర్చొని విపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా సాధారణ పౌరులు కానీ పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కడానికి వీలు లేనటువంటి రీతిలో ఎక్కడా కూడా సామాన్యుల యొక్క కంప్లైంట్ తీసుకునేటువంటి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ లేవు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆదేశాల మేరకు అక్కడ తయారైనటువంటి ఎఫ్ఐఆర్ల లిస్టు ప్రకారం ఈ రోజు కేసులు నమోదవుతుంది తప్ప పోలీసు వ్యవస్థ ఇండిపెండెంట్ గా ఏదైతే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా పనిచేయట్లేదు అనేది ప్రతి పౌరుడు తెలుసుకున్నాడు. ప్రజల్లో ప్రతిరోజు నిత్యం చర్చ ఏంటంటే పోలీసుల ద్వారా ఈ యొక్క ప్రభుత్వం అసాంఘిక అక్రమాల యొక్క కార్యక్రమాలు నడిపిస్తున్నాయనేది అందరికీ తెలిసినటువంటి అంశం. రైట్, వినీలా గారితో మనం మాట్లాడదాం. వినీలా గారు, ఎనలిస్ట్ ఏమంటారు అండ్ అసలు వైసీపీ వాదన ఏంటి అని విన్న తర్వాత